కెప్టెన్సీ కోసం చెప్పులు విసురుకున్న కంటెండర్స్. తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసుల ఎంట్రీ. అంతగా ఆకట్టుకోలేని కొత్త టాస్కులు. బిగ్ బాస్ హౌస్ లో వరుస దొంగతనాలు. వరదలో విజయ పతాకం ఎగరేసిన సంజన టీం. ఇమాన్యుల్ తో రీతు జంప్ జలాని టు గల్రాని. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ హౌస్లో అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అంతగా ఆకట్టుకోని కొత్త టాస్కులు. అవునండి, ఇక బిగ్ బాస్ హౌస్లో కొత్త టాస్కులు మొదలయ్యాయి. నిన్న గోలీ సోడా టాస్క్లోని ఓకే సోగా వెళ్ళింది. ఇమాన్యులు కళ్యాణ్ గెలిచారు. మరి పవన్ అన్ని మన రమ్య మోక్ష వాళ్ళదైన స్థాయిలో కూడా వాళ్ళు ఆడారు. కానీ బట్ ఆట అన్నాక గెలుపు ఓటం వాళ్ళు కామన్ కాబట్టి వాళ్ళు ఓడారు. ఇక కొత్తగా ఏంటంటే చాయ్ బిస్కెట్ అండ్ పానీపూరి అని బళ్ళు పెట్టారు. అవి గేమ్ టాస్కులు కాదు కానీ ఫన్ ఓరియంటెడ్ గా పెట్టారు. నిజానికి ఇక్కడ వాళ్ళు అమ్మింది తక్కువ, తినేది ఎక్కువ. వాళ్ళే తిండి ఎక్కువ. అంటే ఇది టాస్క్గా మనకి కామెడీకి పెట్టారో తెలియదు కానీ మొత్తానికి దాని తర్వాత ఇంకో బురదలో టాస్క్ అని పెట్టారు. ఇంకొక టాస్క్, ఇలా టాస్కులు. ఈ టాస్కులన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే చాయ్ బిస్కెట్ టాస్క్ బిస్కెట్ అయింది, పానీపూరి టాస్క్ నీరు గారిపోయింది. ఇది మనకు వచ్చిన అప్డేట్స్. మొత్తానికి ఏంటంటే అంతగా ఆకట్టుకోవట్లేదు. ఈ చాయ్ బిస్కెట్లో కూడా పెద్దగా కామెడీ పండలేదు. ఎందుకంటే కామెడీలోని పీక్స్ కూడా చూపించారు, బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ వీక్గా చూపించారు. ఏదైనప్పటికీ మిగతా టాస్కులు రాత్రికి ఎడిటింగ్లు ఎలా చూపిస్తారో మనం ఎపిసోడ్లో చూద్దాం. ఇక దాని తర్వాత ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్కుల్లోనే నిన్న గోలీ సోడా టాస్క్లో మన మాస్ మాదిరి గెలిస్తేను ఈరోజు మరో 2 టాస్కులు జరిగాయి. ఆ 2 టాస్కుల్లో ఒకటి వచ్చేసి బురదలో ఆట అన్నమాట. బురదలోని జెండాలు పాతాలి ఆ టాస్క్. మొత్తానికి బురదలో దిగి అందరూ జెండాలు వాళ్ళు పాతి ఒక చివరి వీళ్ళు ఒక చివరి వాళ్ళు అలాగా. మొత్తానికి ఈ బురదలో జెండాలు పాతే టాస్క్ లోని మాదిరి టీం ఓడిపోయింది. మరి సంజన టీం గెలిచింది. సంజన టీంలో పవన్ గౌరవ్, మన కెప్టెన్ గౌరవ్ ఇద్దరు కలిసి ఆడడం జరిగింది. ఇద్దరు కలిసి మొత్తానికి ఇమాన్యుల్ కళ్యాణ్ మీద గెలిచారు. ఇమాన్యుల్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే గెలుపు. మొత్తానికి పవన్ కి గౌరవ్ జత అయ్యాడు. ఈ పవన్ గౌరవ్ కలిపి ఇమాన్యుల్ కళ్యాణ్ మీద గెలిచి జెండా పాతడం జరిగింది. మొత్తానికి ఈ గేమ్లో మాత్రం విజయ పతాకం సంజన ఎగరేసింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఒక బోర్డు ఉంటుందట. బోర్డు పైనకి చెప్పులు ఇసురుకోవాలట. ఇదొక టాస్క్. మొత్తానికి ఏంటంటే ఈ స్టిక్ అయిపోతుంటాయి అన్నమాట. అవి మొత్తానికి ఏంటంటే నేను చెప్పే కన్నా రాత్రికి చూస్తే మీకు ఆ పెప్ప ఉంటుంది. చెప్పులు అంటే వాళ్ళు ఎవరు హైట్ గా ఇసురుతారు అనే టాస్క్ అనుకుంటాను. మొత్తానికి ఏంటంటే ఈ టాస్క్ కూడాను చాలా వీక్ గా ఉంది అనేది మనకు వచ్చిన టాకు. మొత్తానికి ఏదైనప్పటికీ అందరూ చెప్పులు ఇసురుకొని ప్రయత్నాలు చేసిన తర్వాత మన ఫైనల్గా ఏంటంటే ఆటలోని దిగి కళ్యాణ్ తన చెప్పులు అంటే ఎలాగైనా ఆర్మీ పర్సన్ హైట్ ఉంటాడు. కాల్ కూడా ఇప్పుడు సుమన్ శెట్టికి తన కాల్తో చెప్పు విసిరమంటే ఎంత హైట్ వెళ్తుంది, ఆయన తగ్గట్టు హైట్ వెళ్తుంది. మరి కళ్యాణ్ విసిరితే ఆ చెప్పు కాల్తోని అది ఒక రేటుకి ఒక దాని తాలూకా హైట్ ఒకలా ఉంటుంది. మొత్తానికి చెప్పులు విసిరి అక్కడ అంటించాలన్నమాట గోడకి, బోర్డులు అడదానికి స్టిక్ చేయాలి. మొత్తానికి ఈ టాస్క్లో వచ్చేసి కళ్యాణ్ తన చెప్పు విసిరి కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ గెలవడంతో ఏమైందంటే ఇక్కడ మాస్ మాదిరి టీం గెలిచింది. మొత్తానికి మాస్ మాదిరి టీం 2 టాస్కులు గెలిస్తే సంజన ఒక టాస్క్ గెలిచింది. బురదలో జెండా ఎగరేసింది సంజన. అదే ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు కెప్టెన్ కంటెండెన్స్లో ఎవరు ఫైనల్గా ఉంటారు ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకు క్వశ్చన్ మార్కు అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే బిగ్ బాస్ అందరికీ డబ్బులు కూడా ఇవ్వడం చేశారు. అంటే గేమ్లో గెలిస్తే డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులు దొంగతనాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఏంటంటే ఒకరి దొంగ అన్నట్టు ఒకరి దగ్గర దొంగతనాలు జరుగుతున్నాయి. అత్యధికంగా ఏంటంటే ఈరోజు ప్రోమో కూడా చూపించారు. సుమన్ శెట్టిని తనుజ మంచి హైపర్ యాక్టివ్గా ఉన్నారు. సుమన్ శెట్టి తనుజ దొంగతనాలు దిగిపోయారు. మాదిరి తనుజ అడుగుతారు దొంగతనం చేసామంటే చేయలేదని ఖచ్చితంగా చెప్తుంది. ఒట్టేసి ఒక మాట, ఒట్టేకని ఒక మాట చెప్పనన్నట్టుగా ఖచ్చితంగా చెప్పింది. మొత్తానికి ఏంటంటే సుమన్ తనుజ మాత్రం దొంగతనాలు బాగా చేస్తున్నారు. మరి వాళ్ళ దొంగతనాల్లో కూడా అదర కొడుతున్నారు. మొత్తం వాళ్ళిద్దరే కాదు మిగతా వాళ్ళందరూ కూడా దొంగతనాలు ఒకరి దొంగతనాలు చేస్తున్నారు. మొత్తానికి చివరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కెప్టెన్ కంటెండెన్సీకి వెళ్ళి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మొత్తానికి టీమ్ గేముల ద్వారా వెళ్తారా లేకపోతే ఇండివిజువల్గా వెళ్తారా ఏంటి అనేది ఏంటంటే ఈ ఆట రసవత్తరంగా క్రియేట్ చేయడానికి అయితే చేశారు. కానీ మరి టాస్క్లు అయితే చప్పగా ఉన్నప్పటికీ ఆటలు అయితే బాగా ఆడుతున్నారు. దొంగలైతే పెరిగిపోయారండి. సంజనకైతే ఆ దొంగతనాలు నచ్చట్లేదట. సంజన వచ్చేసి ఈ దొంగతనాలు చేసిన వాళ్ళకి నేను తీసేస్తానని చెప్పారు. మొత్తానికి మిగతా వాళ్ళు ఏమంటారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇదేనేమో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడే పెద్ద దొంగతనం చేయకూడదు, దొంగతనం చేసిన వాళ్ళకి టాస్క్ నుండి తీసేస్తానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అనేది
కొంచెం అదే చాలా పెద్ద కామెడీ ఉంది, అందరూ నవ్వుకుంటున్నారు. సో ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుల్తో రీతు జంప్ జలాని జంప్ టు గల్రాని అవునండి. ఇమాన్యుల్ ఏంటంటే ఇమాన్యుల్ రీతు వచ్చేసి మాస్ మాదిరి టీంలో ఉన్నారు కదా, అక్కడే మరి ఇమాన్యుల్ మాస్ మాదిరి టీంలో గెలిపించాడు. మరి మాస్ మాదిరి టీంని గెలిపించి ఇప్పుడు ఏంటంటే వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే రీతు ఇమాన్యుల్ కలిపి మరి సంజన గల్రాని టీంకి వచ్చారంట. మరి రీతు వచ్చేసి వస్తే పవన్తో రావాలి కానీ ఇమాన్యుల్తో వచ్చేయడం మరి నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇమాన్యుల్తో అయితే ఈ జంప్ టు గల్రాని వచ్చారు, ఆమె ఏం ఆశ చూపించిందో. కానీ నాకు ఒకటే ఆలోచన, అక్కడ పాపం ఒంటరిగా ఉండిపోయాడు పవన్. వీళ్ళిద్దరు జంటగానే మనం చూస్తున్నాం కానీ ఇటొకరు అటొకరు ఉండడం అనేది చూడట్లేదు. మరి ఈ ఎపిసోడ్లో ఇటొకరు అటొకరుగా చూస్తాం మనం. మొత్తానికి ఏంటంటే మాస్ మాదిరి టీంలోని పవన్, మరి సంజన గల్రాని టీంలోని మన రీతును చూస్తున్నాం. మొత్తానికి బంధాలను తెగ్గొడతామన్న ఫైర్ స్ట్రామ్ బంధాలను తెగ్గొట్టడంలో ఇది రెండో అడుగు కూడా వేశారు. ఇక ఇవన్నీ జరుగుతుంటే దొంగలు ఎక్కువైపోయారు, బంధాలు ఎక్కువయ్యి తెగిపోతున్నాయి, మరి చెప్పులు ఇసురుకుంటున్నారు. ఇవన్నీ ఒకటి ఉంటాయి. అంటే మొత్తానికి ఏంటంటే ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, వాంటెడ్ పేట అని ముందే చెప్పారు కదా. ఇక్కడ అంతా దొంగలంతా ఉన్నారు, వాంటెడ్ అని చెప్పి ఫొటోస్ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు పోలీసులు కూడా రావాలి కదా, అందుకనే తెలుగు బిగ్ బాస్ హౌస్కి పోలీసులు వస్తున్నారని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఇప్పుడు దొంగలందరూ ఈ 15 మంది కూడా దొంగలుగా ఉన్నారు. మరి ఈ 15 మంది దొంగలు ఉన్నప్పుడు కేవలం ఎవరో ఒకరైనా పోలీసులు ఉంటారు, కానీ పోలీసు ఎవరూ లేరు. కాబట్టి ఏంటంటే బయట నుండి పోలీసులు రావాలి, దీనికోసం ప్లాన్ చేస్తున్నారు. నాకు వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం ఏంటంటే మన లాస్ట్ సీజన్లో వచ్చిన అర్జున్ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరూ పోలీసులుగా వస్తున్నారని నాకు ఒక అప్డేట్ ఉంది. అయితే ఏంటంటే మొత్తానికి ఏంటంటే అమర్దీప్ గారిని అర్జున్ని మనం పోలీసులుగా చూస్తున్నాం. బిగ్ బాస్ హౌస్లోకి వారు పోలీసులకి ఎంటర్ అయ్యి ఈ దొంగల్ని పట్టుకొని చితక్ కొడతారా, లేకపోతే జైల్లో పెడతారా, లేకపోతే కెప్టెన్ చేస్తారా, లేకపోతే కామెడీ చేస్తారా, ఇలాంటి విషయాల్లో మనం వేచి చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లోకి రానున్న పోలీసులు, మరి పోలీసులు దొంగ పోలీసు ఆటను మనం ఎంత ఆనందంగా తిలగిస్తాం అనేది బిగ్ బాస్ షో చెప్తుంది. ఇదండి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు బై. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే.